తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తానంటున్న బీసీ రిజర్వేషన్లపై కాషాయ పార్టీ పోరాటానికి సిద్ధమవుతుంది. బీసీ పోరుబాటకు బీజేపీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుందట. బీసీ సంఘాలను కలుపుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్లాన్ చేస్తుందట. 42% బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీజేపీ ఎందుకు చెబుతోంది? కాంగ్రెస్ సర్కారు వేసుకుంటున్న మైనారిటీ లెక్కలు కమలనాథులకు మింగుడు పడడం లేదా? బీసీ రిజర్వేషన్లపై హిందుత్వ అజెండానే నమ్ముకున్న కాషాయ పార్టీ వ్యూహమేంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై పోరుబాటకు కాషాయ పార్టీ సిద్ధమవుతుంది. వచ్చే నెల 2న బీసీ రిజర్వేషన్లపై మహాధర్నాను చేపట్టాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై ఈ ధర్నాను చేపట్టాలని ప్లాన్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ హామీనిచ్చింది. అయితే బీజేపీ 42% రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నప్పటికీ ఆ 42%లోని ముస్లింలకు 10% రిజర్వేషన్లు కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ నిర్ణయం వల్ల బీసీలు నష్టపోతారని బీజేపీ ముందు నుంచి ఆందోళన వ్యక్తం చేస్తుంది. అందులో భాగంగానే ఈ మహాధర్నాతో రిజర్వేషన్లపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని ప్లాన్ చేస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికైన తర్వాత ఈ మహాధర్నా ఫస్ట్ టాస్క్ కానుంది. పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడానికి ఇప్పటికీ ఆయన కసరత్తు మొదలుపెట్టారు. కానీ ప్రజా పోరాటాల్లో మాత్రం ఈ మహాధర్నాని పార్టీ కొత్త చీఫ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. అందుకే పూర్తి స్థాయిలో 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. గవర్నర్ ఆమోదం తెలిపాక పార్లమెంట్కు సైతం పంపించింది. అయితే రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోనే ఉంటుందని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇదే అదునుగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటుందని విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. అంతేకాదు అంతటితో ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ సైతం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వాలనే యోచనలో కమలం పార్టీ మహాధర్నాకు ప్లాన్ చేస్తుంది. ఇప్పటికీ రామచంద్రరావు బీసీ రిజర్వేషన్ల అంశంపై కౌంటర్లు ఇచ్చారు. అంతేకాకుండా 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు ఇచ్చిన 50% క్యాప్ మించుతుందని చెప్పుకొస్తున్నారు. మత రిజర్వేషన్ల వల్ల అనేక లీగల్ సమస్యలు ఎదురవుతాయని తెలిసినా కూడా ప్రభుత్వం కావాలని ఆర్డినెన్స్ పేరుతో 10% రిజర్వేషన్లు ముస్లిం మైనార్టీలకు ఇవ్వాలని కుట్ర చేస్తుందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా బీజేపీ మతపరమైన రాజకీయపరమైన రిజర్వేషన్లకు ముందు నుంచి పూర్తిగా వ్యతిరేకమని తనదైన వాదన వినిపిస్తోంది. ఈ అంశంలో కాంగ్రెస్ నాయకులు కేంద్రంపై విమర్శలు చేయడం తగదని మండిపడుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని కాంగ్రెస్ నాయకులు పట్టుపడుతున్నారు. అయితే బీసీ రిజర్వేషన్లపై కేబినెట్లో చర్చ చేసినప్పుడు న్యాయ సలహాలు తీసుకున్నారా లేదా అన్నది అనుమానంగా ఉందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ శాతం పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285లో సవరణ చేయాల్సి ఉంటుందని బీజేపీ చెబుతోంది. దీనికి ఇతర రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు ఆధారంగా చూపుతోంది. ఎందుకంటే 1973లో కేశవనంద భారతి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని 9వ షెడ్యూల్లో చేర్చిన ఆ చట్టం జ్యుడిషియల్ రివ్యూకు లోబడి ఉంటుందని వాదిస్తోంది. అంతేకాకుండా జయలలిత తమిళనాడులో చేసిన రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చినా అది ఇప్పటికీ కోర్టులో పెండింగ్లో ఉందని, ఇంకా తుది నిర్ణయం రాలేదని కాషాయ పార్టీ చెబుతోంది. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేంద్రం మోకాలడుతుందని చెప్పడంపై కాషాయ దళం ఆగ్రహంగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాలని హైకోర్టు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. అంతేకాకుండా రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసింది. ఈ గడువు ముగియనుండడంతోనే రాష్ట్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్ని చూపిస్తూ మళ్లీ ప్రజలను మభ్యపెడుతుందని బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అందులో భాగంగానే బీజేపీ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ మహాధర్నా చేపట్టాలని ప్లాన్ చేస్తుంది. ఈ ధర్నాకు పార్టీతో పాటు ఇతర బీసీ సంఘాలు సైతం కలుపుకొని వెళ్లేలా కాషాయ పార్టీ యాక్షన్ ప్లాన్ను రూపొందించుకుంటుందట.